శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాచెక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. తత్వాధిక శ్లోకం 168. తత్వాధిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదా శివకుటుంబిని. తత్వాధిక తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియ సౌమ్య సదా శివకుటుంబిని. నామార్థము: తత్వాధిక తత్వమును అధిగమించింది, తత్వమయి తత్వం అయి ఉంది, తత్వమర్ధ స్వరూపిణి తత్ మరియు త్వం స్వరూపమైనది, సామగాన ప్రియ గానమందు ప్రీతి కలది, సౌమ్య చంద్రుని వలె చల్లగా ఉండేది, సదాశివ కుటుంబిని సదాశివుని కుటుంబము. శ్లోకార్థము: అమ్మా, నీవు తత్వాల సారమైన తత్వమైవి, ప్రత్యేగాత్మ స్వరూపానివి, సామగాన ప్రియవి, సదాశివుని అర్ధాంగివైన నీవు సౌమ్యమూర్తివి. అద్వైతార్థము: తత్వాధిక తత్వం అంటే బ్రహ్మం. అదే ఏదైనా కావచ్చు, లలితా పరమేశ్వరి తల్లి, సాయినాథులు అన్నీను. విశ్వమునందు ఇంద్రియ మనోబుద్ధులకు కనపడుతున్న సకల చరాచర బ్రహ్మాండ రాశి, అందుకు కారణమై అవ్యక్తమై ఉన్న దైవీ శక్తులు తత్వం అయితే, దాన్ని తెలుసుకుంటున్న నీవు త్వం అవుతావు. దీన్నే తత్వాధిక అని కీర్తించారు. తత్వం అంటే మనలో ఉన్న ఆత్మ. త్వం అంటే ఈ శరీరము. ఈ శరీరము ఎప్పుడైతే నాలో ఉన్న ఆత్మతో ఐక్యము, ఆత్మ ఉంది అని అంటే, ఈ శరీరమే కాదు, ఈ మనసే కాదు, బుద్ధే కాదు అని వాటితో ఉండకుండా ఎప్పుడైతే మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకుంటామో దాన్ని తత్వాధిక అని కీర్తించారు. తత్వమయి తత్వాధికమైన ఆ దైవీ తత్వమును తత్వమయ్యని ఏకం నిత్యం విమలం అచలం అంటూ మన సనాతన ఋషులు కీర్తించారు. అంటే ఆ పరమాత్మని మనల్ని తత్వమయ్యి అని కూడా కీర్తించారు. తత్వమర్ధ స్వరూపిణి నిశ్చల దివ్య వ్యోమ స్థితి నుంచి ఇప్పటి బ్రహ్మాండం వరకు ఏది ఆవిర్భవించి ఉందో అది అంతా అనంత ప్రకృతి తత్వం అన్నారు. ఆ బ్రహ్మాండ రాశిని అణువణువు పరిశోధించే వారికి, ఆత్మ శోధన లేక దైవీ శోధన చేసే వారికి అనంత ప్రకృతి యొక్క తత్వం లేక దైవీ తత్వం అవగతం అవుతుంది. ఈ జ్ఞానమును అందిస్తున్నదే తత్వమర్ధ స్వరూపిణి. అంటే అణువులోనూ బ్రహ్మాండంలోనూ ఉన్నది అంతా కూడా దైవమే. మనకి చెప్తారు కదా, ప్రతి చెట్టులోనూ, ప్రతి కొమ్మలోనూ, ఆకులోనూ, రెమ్మలోనూ, అలాగే మన ప్రతి అణువులోనూ ఉన్నది ఆ తల్లియే, ఆ శక్తియే, ఆ చైతన్యమే అని ఎప్పుడైతే మనకి తెలుస్తుందో దానిని తత్వమర్ధ స్వరూపిణి అంటారంట. సామగాన ప్రియ, సామవేదం ప్రాణం లాంటిది. ఈ ప్రాణం శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాసను ఉచ్ఛ్వాసలో సో అని, నిశ్వాసలో హమ్ అని అంటారు. ఈ శ్వాసలో జరిగే సోహం అనే గానమే సామవేదం. ఇది ప్రతి జీవిలోనూ నిరంతరం జరుగుతూ ఉంటుంది.
ఈ సామగానం మన ప్రమేయం లేకుండా అంతర్యామిగా ఉన్న ఆత్మ జరిపిస్తుంది. మనం కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తే చాలు, అది ముక్తికి దారి. ఇదే ఎందరో మహానుభావులు చెప్పిన రహస్యం. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం కూడా ఇదే. మనకి చూడండి, ఫస్ట్ మనకిచ్చిన లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం అది ఏమిటి అంటే, మనలో జరుగుతున్న ఈ శ్వాసలు అసలు ఎవరు జరిపిస్తున్నారు, మన గుండెని ఎవరు కొట్టిస్తున్నారు, మన లంగ్స్ ఎలా సాగుతున్నాయి, ఎలా ముడుచుకుంటున్నాయి, మనం తిన్న ఆహార పదార్థం ఎలా జీర్ణం అవుతోంది, ఇవన్నీ మనము ప్రతి క్షణము మన లోపలికి వెళ్ళి మనం పరీక్షించుకోగలిగితే, ఆ చేసేది చేస్తున్నది అంతా లలితా పరమేశ్వరి తల్లియే 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 అని మనకు అర్థమవుతుంది. దీనినే మనకి చెప్పేది శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం ఏంటి అంటే, అదే ఈ లోపల ఉన్నదంతా ఆ తల్లియే ఆ తల్లియే అని తెలుసుకోవటమే ఆ రహస్య అద్వైతామృతం. సౌమ్య, అనంత విశ్వశక్తిని పరవశం చేస్తుంది సామగానం మాత్రమే. ప్రాణం నుంచి వచ్చే శక్తిని సౌమ్య అన్నారు. అయితే సౌమ్యమైన మనసు కలిగి కుసుమం వలె అత్యంత సున్నితంగా ప్రాణాయామ సాధన చేయాలని సౌమ్య అర్థం. శ్వాస మీద ధ్యాస అత్యంత సున్నితమైనది, సరళమైనది, సహజమైనది. అందుకనే మన ప్రాణాయామం కూడా చేసేటప్పుడు మనకి ఆ శ్వాసలు ఎంత తగ్గితే మనలో ఉన్న ఆ సున్నితత్వం అంతగా పెరుగుతుంది. అందుకనే ప్రాణాయామం చేయమంటారు. సదాశివ కుటుంబని, ఒక్కటిగా ఐక్యతతో ఉండుట అని అర్థము. యోగ సాధకులు నిరంతరము బ్రహ్మానుభూతిని పొందాలనే తపనతో, శివన్లో ఐక్యం కావాలనే తపనతో సాధన చేయాలి. అంతేగాక విశ్వమంతా తానేనని, తన కుటుంబమేనని భావనతో సాధన చెయ్యాలని సదాశివ కుటుంబిని అనే నామానికి నామార్థము. అంటే ఒకళ్ళతో ఒకళ్ళము చక్కగా ప్రేమగా మాట్లాడుకోవటము, ఎవరికైనా ఏదైనా సహాయం కావాలి అంటే చక్కగా మనము అది మాట రూపంగా కావచ్చు, లేకపోతే ఒక పని రూపంగా కావచ్చు, లేకపోతే ఒక డబ్బు రూపంగా కావచ్చు. ఏ రూపంలో అయినా సరే వారికి మన సహాయం అందచేయగలిగితే ఎంతో ఎంతో అదే కదా సేవ అంటే. ఏదో అన్ని డబ్బులు చేస్తేనే కాదు, ఒక మాట, ఒక చక్కగా కాసేపు కూర్చుని మనము వాళ్ళతో ఉండటము, కాసేపు కూర్చుని వాళ్ళకి ఏదన్నా కావాలంటే సహాయం చేయటము, అట్లా అలా ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండటం, నిరంతరము ఆ భగవంతుడి నామంతో, రూపంతో మనము చక్కగా ఒక పాట పాడుకోవచ్చు. లేకపోతే భగవంతుడి కథలు చెప్పుకోవచ్చు. లేకపోతే భగవంతుడి నామం చెయ్యొచ్చు, జపం చెయ్యొచ్చు. ఇలా ఎప్పుడైతే మనము ఆ భగవంతుడితో ఐక్యమైపోయి ఉంటామో అప్పుడు దాన్ని సదాశివ కుటుంబిని అంటారని మనకి పద్మాజక్కామ్మ వివరించారు. పద్మాజక్కామ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.